మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15, 16 వచనాలు కలిసి ఉంటాయి. మనందరం కూడా చదువుకుందాం. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మను హేతువు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానమును చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుడు, దాని విషయమై క్రీస్తునందున్న మీ సప్త ప్రవర్తన మీద అపనింద ఎయ్యవారు సిగ్గుపడుదురు. చదవబడిన వాక్యము ద్వారా దేవుడు మనందరితో మాట్లాడునుగాక. దేవుని బిడ్డలైన మీ అందరూ కూడా చక్కగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్న మాట ఏమిటంటే నిరీక్షణ. చూడండి, మనం చదువుకున్న వాక్య భాగములో నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మను మీరు హేతువ అడుగుచు ప్రతివానికి ఎవరికి ప్రతివానికి సాత్వికముతో భయముతో సమాధానముతో చెప్పుటకు ఎల్లప్పుడూ మీరు సిద్ధముగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేని గురించి ప్రభు ఈ రాత్రి మనకి ఒక బోధ తెలియపరుస్తున్నాడంటే, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతు అడిగే వారి గురించి మీరు ఎలాగ చెప్పాలంట? మీరు సాత్వికముతో భయముతో సమాధానముతో ఎల్లప్పుడూ వారికి సిద్ధముగా ఉండుటకు మిమ్మల్ని మీరు క్రీస్తులో ప్రతిష్ఠించుకుని చక్కగా వారికి సమాధానం చెప్పాలంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరైనా ఏదైనా మనని ఒక హేతు అడిగారు అనుకోండి, లేదు ఎవరైనా ఒక మాట మనల్ని అడిగాడు అనుకోండి, మనం ఏం చేయాలంటే సాత్వికముతో అతనికి సమాధానము చెప్పాలి. సమాధానముతో అతనికి సమాధానం మనం చెప్పాలి. అతనికి మంచి నిర్మలమైనటువంటి సాక్ష్యంతో మంచి మనస్సాక్షి కలిగినటువంటి వారమై ఎదుటి వారికి సమాధానాన్ని చెప్పాలి. ఎవరైనా నిన్ను ఏదైనా అడిగినప్పుడు అంతేలేవయ్యా మాకు తెలుసులే అనకుండా, ఎవరైనా ఏదైనా నిన్ను అడిగినప్పుడు మాకు తెలుసులే ఎల్లవమ్మా అని నువ్వు అనకుండా ఏం చేయాలంటే నీలో ఉన్నటువంటి నిరీక్షణ గురించి ఆ నిరీక్షణ గురించి హేతువ నిన్ను ఎవరైనా అడిగితే నువ్వేం చెప్పాలి? సమాధానముతో సాత్వికముతో వారికి సమాధానం చెప్పాలి. క్రీస్తుని నీలో ప్రతిష్ఠించుకుని వారికి చెప్పాలి. కొంతమంది మొహాలు చూడండి, ఎదురుగా వచ్చే వారిని పలకరించరు, పక్క ఉంటున్న వాళ్ళని పలకరించరు, ప్రేమగా నడుద్దామని అనుకోరు, సమాధానంగా ఉందామని అనుకోరు, అందరితో సంతోషంగా ఉందామని అనుకోరు. ఎప్పుడు చూసినా వారేదో తీసుకొచ్చి మనకి ఇచ్చినట్టుగా ఫీల్ అయిపోయి ఏమండి మొహం ఇంత లావును పెట్టుకుని ఉంటారు. ప్రియులారా గమనించండి, ఈ రాత్రి దేవుడు ప్రేమ నీలో ఉంటే, దేవుడు నిన్ను ప్రేమించినట్టుగా నీవు ఇతరులను ప్రేమించినట్లయితే నీలో ఉన్నటువంటి నిరీక్షణ గురించి ఎవరైనా నిన్ను హేతువు అడిగితే నీ దేవుడు ఎలా ఉంటాడమ్మా చూపించవా అంటే ఏం చూపిస్తారు? మీరు యేసయ్యని తీసుకొచ్చి చూపిస్తారా?
యేసు ప్రభువుని తీసుకొచ్చి చూపిస్తారా? ఆయన ఛాయలను మనలో చూపించాలి. దేవునికి స్తోత్రం. ఆయన రూపాన్ని మనలో చూపించాలి. ఆయన మనసు మనలో చూపించాలి. ఆయన ప్రేమ మనలో చూపించాలి. అందుకే మీరు సాత్వికముతో సమాధానం చెప్పాలి. మీలో ఒక నిరీక్షణ ఉంది. ఏంటి ఆ నిరీక్షణ? యేసుని గురించిన నిరీక్షణ. ఆయన మన కోసం వస్తాడు, మనల్ని తీసుకుని వెళ్తాడు. మనల్ని తీసుకుని వెళ్ళటానికి ఖచ్చితంగా వస్తాడు. ఆయన బిడ్డలు నమ్మి రక్షణ పొందారు, రక్షించబడ్డారు, బాప్తిసం పొందారు. పొందిన ప్రతి వారి కోసం ఆయన వస్తాడు, తీసుకుని వెళతాడు. అది మన నిరీక్షణ. యేసే దేవుడని అది మనకు నిరీక్షణ. యేసే రక్షకుడని అది నిరీక్షణ. అది మన హృదయంలో ఉంది. దీని గురించి ఎవరైనా నిన్ను అడుగుతారు, యేసు ప్రభుని ఎలాగ నమ్మావు? యేసు ప్రభు నిన్ను ఎలా రక్షించాడు? యేసు ప్రభు ద్వారా నువ్వేం మేలు పొందావు? యేసే దేవుడని నువ్వు నమ్మావు కదా, అసలు నీకు ఆయన ఏం చేశాడు? యేసు దేవుడని నమ్మటానికి కారణం ఏమిటని నిన్ను అడిగితే నువ్వేం చెప్పాలి వారికి? ఏం చెప్పాలమ్మా నువ్వు వారికి? సాత్వికముతో, భయముతో, వారికి సమాధానముతోనే సమాధానం చెప్పాలంట. యేసుక్రీస్తుని నీలో ప్రతిష్ఠించుకుని వారికి నువ్వు చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు ఎప్పుడు ఒకే రీతిగా ఉన్నావు అనుకోండి, కోపిష్టిలాగా కోపం ఉండి, అసూయ ఉంచుకొని, స్వార్థం ఉంచుకొని, రకరకాలైన మనస్తత్వాలు కలిగి నువ్వు ఉండి సమాధానం చెప్పావు అనుకోండి, అది ఆత్మ సంబంధమైనటువంటి నడిపింపు కాదు అని బైబిల్ చెబుతుంది. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీలో ఉన్న నిరీక్షణ గురించి ఎవడైనా మిమ్మల్ని ఏతూ అడిగితే మీరు మంచి మనస్సాక్షితో, మంచి సాత్వికముతో, భయముతో, సమాధానముతో చెప్పుటకు ఎల్లప్పుడూ మీరు సిద్ధముగా ఉండాలి. ఎల్లప్పుడూ మీరు సిద్ధముగా ఉండాలి. ఎల్లప్పుడూ మీరు సిద్ధంగా ఉండాలి. యేసు ప్రభు దగ్గరికి ఒక ఆమె వచ్చింది. యేసు ప్రభు దగ్గరికి ఒక ఆమె వచ్చి అడుగుతా ఉంది, అయ్యా మా బాబు, తండ్రి, దావీదు కుమారుడా, రక్షకుడా, నీవే రక్షించగలవు, నీవే స్వస్థపరచగలవు. నా కుమార్తె రోగి అయి ఉంది, నా కుమార్తెకు దెయ్యం పట్టింది, స్వస్థపరిచయ్యా, స్వస్థపరిచయ్యా, స్వస్థపరిచయ్యా అంటే యేసయ్య ఒక్క మాట కూడా ఆమెతో చెప్పట్లా. ఆమె ఆయన వెనకమాల వెళ్తా ఉంది. ఆయన వెనకమాల వెళ్తా ఉంటే శిశువులు అంటారు కదా యేసుప్రభుని, ప్రభా ఆమె గోలేంటో చూడండి, ఆయన ఆమెను పంపించేయి, ఆమె గోలేంటో చూసి ఆమెను పంపించేయి. శిశువులకి ఇసుకొచ్చింది కానీ ప్రభువుకి ఇసుకురాల. ఆయన అన్నాడు కదా, ఆ రొట్టె ముక్కలు కుక్క పిల్లలకి వేయట ఎత్తము కాదు అన్నాడు. అవునయ్యా, యజమానుని బల మీద నుండే కదా కుక్క పిల్ల కూడా పడి రొట్టె ముక్కలు తినేది. ఆ మాటకి ప్రభువు ఆమెతో ఏం చెప్పాడు తెలుసా? నువ్వు అన్నట్టుగానే నీ కుమార్తె స్వస్థపడుతుంది, వెళ్ళిపోమన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అక్కడ యేసయ్య మనసును గెలుచుకుందామే. నన్ను కుక్క పిల్లని అంటావా, నన్ను కుక్కతో పోలుతావా అని ఏమైనా మాట్లాడిందండి? సాత్వికంతో, చక్కగా సమాధానంతో, అయ్యా యజమానుడు బల మీద నుండే కదా పడినటువంటి రొట్టె ముక్కలు తినే కదా కుక్క పిల్ల కూడా బ్రతికేది. ఒక్కసారి నా బిడ్డని స్వస్థపరిచయ్యా అని అడిగింది. నువ్వు అనుకున్నట్టుగా నీకు జరుగుద్ది, వెళ్ళిపోమన్నాడు దేవుడు. హల్లెలూయా. యేసు ప్రభు శిష్యులు అన్నారు, చూడు ప్రభు ఆమె గోలేంటో చూడు, ఆమె గోలేంటో చూడా. ఆయన గోలంట, ఆమె గోలంట ఆయన. కానీ యేసయ్య అలా అనలేదు. ఆ యేసయ్యతో మాట్లాడినటువంటి ఆ కానాను స్త్రీ కూడా అలాగ చెప్పలేదు. ఏమందంటే, యజమానుడు బల మీద నుండి పడే రొట్టె ముక్కలు కుక్క పిల్ల తింటదయ్యా, నా కూతురిని స్వస్థపరచమన్నాడు. సాత్వికం, సమాధానం ఎల్లప్పుడూ మీలో ఉంటే మీరు ఎదుటి వారికి ఒక మంచి సమాధానాన్ని చెప్పగలుగుతారు. మీలో కోపాన్ని ఉంచుకుని, మీలో అసూయ ఉంచుకుని ఎదుటి వాడిని ప్రేమించలేరు. అందుకనే ప్రేమ కలిగి జీవించండి. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఒక మాట, అద్భుతమైన మాట. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను
పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమయందు అతిశయపడదము. ఏముండాలి మనకి చెప్పండి? ఓర్పు నిరీక్షణ. నిరీక్షణ యందు ఓర్పు మనము కలిగి ఉండాలంట. మరొకసారి ఆ మాట మీరు చదవండి, అర్థం కాకపోతే. ఏంటంటది? శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదుము. ఓర్పు ఉండాలి మనకి. ఓర్పు ఏం చేస్తుంటే గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా కాపాడుతుంది. అందుకే మనకేముండాలి? ఓర్పు. ఓర్పు నిరీక్షణ. శ్రమయందు మనము ఏం చేయాలంట? అతిశయపడేవారమై ఉండాలి. ఓర్పు నిరీక్షణ మీరు కలిగి ఉండండి. అలాగే పేతురు రాసిన మొదటి పత్రికలోనే 4వ అధ్యాయం 4వ వచనం. ఈ నిరీక్షణ ఏం చేస్తుంది మనల్ని? మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. 4వ అధ్యాయము 1వ వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనసు ఆయుధముగా ధరించుకోండి. క్రీస్తు కూడా మన కొరకు శ్రమ పడ్డాడు గనక మీరు ఆ శ్రమ అనేటువంటి దానిని ఒక ఆయుధముగా ధరించుకొని మీరుండాలి. నాకు శ్రమ వచ్చిందని, నాకు కష్టం వచ్చిందని, నాకు ఇబ్బంది వచ్చిందని మనలో ప్రియులరా ఉన్నటువంటి ఆ నిరీక్షణ, మనలో ఉన్నటువంటి ఆ విశ్వాసం, మనలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధతను పోగొట్టుకునే వారంగా మనము ఉండకూడదు. ఎందుకంటే సాక్షాత్తు సర్వలోకనాథుడైనటువంటి మన ప్రభువుకే ఆ శ్రమ తప్పలేదు, ఆ దేవుడికే శ్రమ పడటం తప్పలేదు గనక కొన్ని సందర్భాల్లో శ్రమ వస్తుంది. శ్రమ వచ్చినా దాని నుంచి విడిపించుటకు దేవుడు మనకు తోడున్నాడు. ఇంకొక మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. విశ్వాసమునందు నిరీక్షింపబడే వాటికి ఈ యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉండవ అనుటకు రుజువై ఉన్నది. మరొకసారి చదవండి ఆ మాటలు. విశ్వాసము అనేది నిరీక్షింపబడిన వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి. అలాగే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం కూడా చదవండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. నిద్రపోతున్నారా ఏమన్నా? 5వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద తన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోవునని చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదనియు నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా మీరు గమనించండి, నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. దేవుని యందు నిరీక్షించిన వారు ఎన్నడూ సిగ్గుపరచబడరు. నిరీక్షణతో మనలో ఉన్నటువంటి ఆ నిరీక్షణ గురించి సాత్వికముతో మనము భయముతో సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలి. రెండోది, మనలో ఉన్నటువంటి ఆ నిరీక్షణ శ్రమయందు ఓర్పును, ఓర్పు యందు శ్రమ కలిగి
నిరీక్షించటమే మనము. ఎందుకంటే యేసు ప్రభు వారు కూడా మన కోసం లేదా శ్రమ పడ్డాడు, శ్రమ పొందాడు. అలాగే మనము కూడా శ్రమ పడిన నిరీక్షించిన వారు ఆ శ్రమలో ఓర్పు కలిగి ఉండాలి. అలాగే ఆ ఓర్పు, ఆ శ్రమ లేదా ఆ నిరీక్షణ మనకేం చేస్తుందంటే ఎన్నడూ సిగ్గుపరచకుండా మనల్ని కాపాడుతుంది. అలాగే మనం ఇప్పుడు చదువుకున్నాం ప్రియులరా, మనము ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి ఉంటామో మనము కట్టుకున్నటువంటి విల్లల్లో మనం నివసిస్తాం. కానీ మనము కట్టనిది ఒకటి ఉంది, అదే పరలోకం. ఆ పరలోకం అనేటువంటి ఆ పట్టణానికి మనమందరము చేర్చబడేటట్లుగా మనము ఆ పరలోకమైనటువంటి ఆ పట్టణమునకు మనము నిరీక్షించిన వారమై, ఎదురు చూసే వారమై నిత్యము జీవించాలి. హల్లెలూయా. నిత్యము మనం జీవించాలి. కాబట్టి ప్రియులరా, మనలో ఒక నిరీక్షణ ఏంటి? ఆ నిరీక్షణ అంటే మనలను ఈ నిరీక్షణ గురించి హేతు అడిగే వారికి సాత్వికముతో మనము సమాధానం చెప్పాలి, ప్రేమతో మనం సమాధానం చెప్పాలి, మనం అందరినీ ప్రేమించాలి. రెండోది, క్రీస్తుని మన యందు ప్రతిష్ఠించుకోవాలి, క్రీస్తుని మనం యందు ప్రతిష్ఠించుకోవాలి. అలాగే మనలో ఉన్నటువంటి ఈ నిరీక్షణ మనల్ని ఎప్పటికీ సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ మనకి సిగ్గు కలుగు చేయదు. ఈ నిరీక్షణ మనందరినీ ఇదిగో శ్రమయందు ఓర్పు కలిగిన వారుగా చేసి ఆ ఓర్పు నిరీక్షణ కలిగినట్లుగా చేస్తూ ఉంది. ఎందుకంటే క్రీస్తు కూడా మన కొరకు శ్రమ పడ్డాడు, క్రీస్తు కూడా మీ కొరకు శ్రమ పడ్డాడు. ఆయన శ్రమల్లో పాలు పొందిన మీరందరూ కూడా నిరీక్షించాలి, నిరీక్షించాలి. ఈ లోక సంబంధమైనటువంటి ఈ ధనం కొరకు, ఈ లోకములో ఉన్నటువంటి ఆస్తి కొరకు, డబ్బు కొరకు, ఈ గృహాల కొరకు మనం నిరీక్షించటం కాదు, నిత్య జీవము అనేటువంటి ఆ పరలోక రాజ్యము కొరకు మనం ఎదురు చూడాలి. ఇంకొక మాట యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చదివితే యేసు ప్రభు వారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. ఏమనంటే, ఇదిగో నేను మీ కొరకు ఆ పరలోకానికి వెళ్ళి మీ కొరకు అక్కడ స్థలాన్ని సిద్ధపరిచి నేను మరలా మీ కొరకు వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళతాను అన్నాడు. అంటే దేవుడు అక్కడ శిశువులతో చెప్తున్న మాట ఏమిటంటే, నేను పరలోకానికి వెళ్ళి మరలా మీ కొరకు వస్తాను, వచ్చి నేను ఉండే స్థలములోనికి మిమ్మల్ని కూడా తీసుకుని వెళతాను, అంతవరకు మీరు ఎదురు చూడండి. దేవునికి స్తోత్రం. అంతవరకు మీరు ఎదురు చూడండి, అంతవరకు మీరు నిరీక్షించండి. అలాగే తీతుకు రాసిన పత్రికలో ఆ 2వ అధ్యాయము మనము 12-13 వచనాలను చదువుకుంటే ఒక అద్భుతమైన మాట ఉంటుంది. ఆ మాట చదవండి, ముగించుకుందాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12-13 వచనాలు. మనము భక్తిహీనతను, ఇకలోక సంబంధమైన ఆలోచనలను, దురాలోచనలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ, నీతితోనూ, భక్తితోనూ బ్రతికుచుండవలెనని మనకు బోధించుచున్నది. హల్లెలూయా. ఎలాగంట? యేసు ప్రభు మన కొరకు వస్తాడు, వచ్చే వరకు మనం నిరీక్షణ కలిగి ఉండాలి. దేని కొరకు నిరీక్షణ? దేవుడు రాజ్యములో మనం ప్రవేశించడానికి నీతిగా బ్రతకాలి, సమస్త కల్మషాన్ని, దుర ఆలోచనలను విసర్జించాలి, న్యాయాన్ని మాట్లాడాలి, సత్యాన్ని అనుసరించాలి. అలాగ నడుచుకుంటూ నిలిచి ఉండండి. ప్రభు మీ కొరకు వస్తాడు, మిమ్మల్ని అందరినీ తీసుకుని పరలోకానికి చేరుకుని ఆ పరలోకానికి మిమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్ళిపోతాడు. హల్లెలూయా.
కాబట్టి ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో నిరీక్షణ ఏంటి? ఆ నిరీక్షణ అంటే ఒకటి, సా మనలో ఉన్నటువంటి నిరీక్షణ కొరకు హేతువు అడిగే వారి అందరికీ మనం ఏం చెప్పాలంట? సాత్వికముతో సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ మనము సిద్ధముగా ఉండాలి. ఎల్లప్పుడూ మనము సిద్ధంగా ఉండాలి. క్రీస్తుని మనలో ప్రతిష్ఠించుకుని ఎదుటి వారితో మనం మాట్లాడాలి. రెండోది ఏమిటంటే, ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఏంటంట? ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. నువ్వు ఎలాంటి బలహీనల మధ్య ఉన్నా, ఎలాంటి సమస్యల మధ్య ఉన్నా, ఎలాంటి ఇబ్బందుల మధ్య నువ్వు ఉన్నా, దేవుడు నాకు సహాయం చేస్తాడు అని నిరీక్షించండి. నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరచదు. మూడోది ఏమిటంటే, మన కొరకు అని నియమించుకుంటున్నటువంటి ఈ గృహాలు కాదు, ఈ గృహాల్లో నివసించడానికి మనం కట్టుకున్నాము. కానీ మనము కట్టని స్థలం ఒకటి ఉంది. దాని కొరకు మీరు నిరీక్షించి ఎదురు చూడాలి. అది ఏంటంటే పరలోకం. ఆ పరలోకము కొరకు మనం దేవుని ఎదుట నిలిచి ఉండాలి. పరలోకం కొరకు మనం దేవుని ఎదుట నిలిచి ఉండాలి. అలాగే దేవుడు ఎప్పుడు ఎప్పుడు ఆ దేవుడు మన కొరకు వస్తాడో, ఆ దేవుడు మన కొరకు వచ్చినప్పుడు మనం ఆయనతో కలిసి ఆ పరలోకములో ప్రవేశించేటట్లుగా నిరీక్షించి ఎదురు చూస్తూ ఉండాలి. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, దేవుడు సమస్తమైనటువంటి కలమోసాన్ని మనం విసర్జించేసి నీతి న్యాయములు మనం అనుసరించుకుంటూ నడిస్తే ఎప్పుడు దేవుడు రాకడ వస్తుందో ఆ రాకడ సమయంలో మనం ఆయనతో పాటుగా నిత్య జీవంలోకి వెళ్ళటానికి ఎదురు చూడాలి, నిరీక్షించాలి. ఈ నిరీక్షణ మనందరినీ నిత్య జీవములోకి నడిపించునుగాక. నిత్య జీవములోకి నడిపించునుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మహాగణుడు అయ్యున్న